న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కుమారుడు కాకర్ల సంహిత్ మండలంలో విస్తృత పర్యటన చేశారు. ఎన్నికల ప్రచారంలో సంహిత్ పలు గ్రామాల్లో ప్రజలను పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఒకసారి వచ్చి సమస్యలకు పరిష్కారం చూపుతానని ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే సంహిత్ ప్రతి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుని అండగా ఉంటా అని భరోసా కల్పించారు. ఇసుక నిల్వలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ నుండి వేరే ప్రాంతాలకు లారీ టిప్పర్లతో తరలిస్తున్నారని, దీనివల్ల రోడ్లు పాడైపోతున్నాయని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కైకలూరు ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు తరలించడానికి టిప్పర్లు వినియోగిస్తున్నారని, టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటారని, లారీని సీజ్ చేస్తారని అన్నారు. కావలిలో గంజాయి అమ్ముతున్న 7గురు పట్టుబడిన విషయం తెలిసిందే. డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ పెదపావని రోడ్డులో 4, వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్ వద్ద 3 పట్టుకున్నామని, ఇందులో 3 కావలి వారు, 4 ప్రకాశం జిల్లా వాసులని తెలిపారు. రాజమండ్రి నుంచి కావలికి గంజాయి తెచ్చి అమ్ముతున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. విద్యార్థులే వీళ్ళ టార్గెట్ అని అన్నారు. నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. జెడ్పీటీసీ సుక్కల రమణమ్మ మాట్లాడుతూ 17 లక్షల రూపాయల నిధులతో ఈ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు మార్గదర్శ పట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు లాలం శ్రీరంగస్వామితో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. బిక్కవోలు మండలం రంగాపురంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన నక్కా లక్ష్మి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదానికి గురైన ఇంటిని పరిశీలించి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. మామిడికుదురు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ వనజకుమారి అధ్యక్షతన జరిగింది. పాసర్లపూడి లంకలో పాఠశాల భవనం శిథిలమైందని సర్పంచ్ ప్రకాష్ రావు సభ దృష్టికి తీసుకువచ్చారు. దాని అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లను అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు సందర్శించారు. సర్కిల్ కార్యాలయంలో రికార్డులను ఎస్పీ పరిశీలించారు. కేసుల వివరాలు, వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వస్తువులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిఐ మోహన్ కుమార్, ఎస్ఐ జ్వాలసాగర్ ఉన్నారు. కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయంలో గ్రామాల అభివృద్ధిపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎంపీడీఓ వెంకటాచలం అధ్యక్షతన జీపీడీపీ, వీపీడీపీ కార్యాచరణ ప్రణాళిక 2025-2026 శిక్షణలో భాగంగా మొదటి రోజు కార్యక్రమం జరిగింది. ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి అందరి సహకారంతో ముందుకు సాగాలన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. అక్రమంగా ఇసుకను దోచేస్తున్న వారిపై మైనింగ్ అధికారులు దాడులు చేశారు. చంద్రగిరి మండలం శానంబట్ల స్వర్ణముఖిలో ఇసుకను తోడుతున్న హిటాచీ, రవాణాకు సిద్ధంగా ఉన్న 2 ట్రాక్టర్లు, టిప్పర్ను సీజ్ చేసి మరో కార్యాలయానికి తరలించారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రజలు మండిపడగా అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. నరసింగాపురం, నాగయ్యగారిపల్లిలోని ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. పుల్లల చెరువు మండలం నరజాముల తండా, పెద్ద పిఆర్సీ తాండా, అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో నాటుసారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల బెల్లం బోటును అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. అనంతరం నాటుసారా తయారీకి ఉపయోగించే వస్తువులను అధికారులు దగ్ధం చేశారు. నాటుసారా తయారు చేయడం, అమ్మటం చట్టరీత్యా నేరమని సిఐ బాలనరసింహారావు తీవ్రంగా హెచ్చరించారు.